ఆన్ అవుతాయనా? మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్ యాంకర్స్ చూస్తాం. వాళ్ళంతా వాళ్ళొక నైపుణ్యం మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ నిర్వహణ మట్టిలో తీసిన మందిరంలో నా మంది నిలబడి మన ఇంటి పక్కన ఏదో రాళ్లతో లక్ష్మితో మాట్లాడాక చాలా సంతోషం. మీలాంటి అందరినీ ఈ రోజు మీ అందరి నుండి మేము రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాజు రాంబాయి ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కి నన్ను తెలియడం, నేను రావడం, మీ మధ్యకు రావడం చాలా సంతోషం. వెట్టుకుని సురేంద్రన్న, వేణుగడవలన్న మీరు అన్నీ రావాలి. ఎందుకంటే మీరు మట్టి దానుకుని ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంగ్ ఫంక్షన్ మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. ప్రధానంగా మిట్టపల్లి సురేంద్ర మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైతుల గురించి మాట్లాడుతూ ఈ సింగర్ వీళ్ళు ఒక సింగర్ గా నేను చెప్తాను. పాట పాడితే సింగర్ గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిందని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తాయండి నాకు. అన్ని బాగుంటాయి అనే ఒక నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బులి పేరు తీస్తే బొబ్బులు ఉంటుంది, కానీ ఆయన పసిపాట మనసున్నాడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడు ఉండడం, ఆ సంగతి చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను వాళ్ళకి నాకు నేను పాడితే బాగుండేటువంటి పాట అనిపించిందని నా సందర్భంగా నేను గుర్తు చేస్తాను. వేణుగడవలన్న అదే మాదిరిగా వేణుగడవలన్న కూడా ఆమె ఏడంత తరం సినిమా నుంచి నేను చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలని ఇప్పుడు మనస్ఫూర్తి వచ్చాను. ఏది ఏమైనప్పటికీ టీమ్ వర్క్ వీళ్ళ పేర్లు బోస్ గారు తమ్ముడు చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నాను. ఆ కథ నేను ఆ లైన్ అనుకున్నా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతున్నాను. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు. అంటే పేద వాళ్ళ ప్రేమల్లో అంటే రాజు కానీ రాంబాబు కానీ వీళ్ళు పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కుంటంలో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులలో ఆ బజార్ లో ఈ పక్క వీధిలో రాజు రాంబాబు బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రిని పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డ నేను ఇంత మంచి రాంబాబు నేను చెప్పి ఆ తండ్రి కానీ జరిగిందనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్నా. నేను చిన్నప్పుడు కారు డ్రైవర్ గా ఉందని చెప్పేసి నాకు నాన్నగారు చేయడం వల్ల నాకు తెలియదు అబ్బాయి ఏం చేస్తుంది, డ్రైవర్ కి ఏమిస్తున్నావు అంటున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్ వచ్చినప్పుడు అది నేను మిస్ అయినా, ఇట్లాంటి మిస్ అయినా, అంత గొప్ప గాయకుని మిస్ అయినా అని అనుకుంటాను. ఏదో ఒక రోజు మన రాజు చేసి కూడా అలా మాట్లాడుకునే రోజు రావాలని మనస్ఫూర్తిని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా వచ్చేస్తూ. అదే మాదిరిగా మన మంచి మనోజంలో ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచి ఒక పురుషుడు విజయానికి ఒక స్త్రీ హస్తం ఉంటుంది. అది ఆ స్త్రీలో మన నైనిక మన మధ్య ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్ గా వస్తుంది అన్నది కూడా ఇప్పుడు. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈనాటి మా ఇంట్లో మా బిడ్డలు ఇక్కడ ఉంటారు. అన్న ఈ రోజు మన మంచి మనోజన్న వస్తుంది, ఈ ఫంక్షన్ తొందరగా అని చెప్తారు. కానీ నీళ్ళే వచ్చింది, అన్న లేటు వచ్చారు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ మేడం, చాలా సూపర్ ఉంటే. ఎందుకంటే పాడతా మనోజన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్ళు ఉరికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా తొందరగా గుర్తు చేస్తాను. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజన్న చాలా అదృష్టవంతున్నా మౌనిక పడతాడు ఇద్దరు కూడా ఒకసారి గుర్తు చేస్తూ. ఈ సినిమాలో మిట్టపల్లి సురేంద్రన్న ప్రతి లైన్ కూడా అందరూ రాస్తారు, కానీ పేపర్ చేయకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మన తమ్ము మన మిట్టపల్లి సురేంద్ర అంటే. అది కూడా ఈ సందర్భంగా మన నీళ్ళు తమ్ముడు కూడా ఎన్నో ఇచ్చింది. నాకే తెలియదు, నేను సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని ఇంటి ఇంత గొప్ప మనోడు సురేష్ బొబ్బులు అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాఠం పడాలి. ఈ సినిమాలో
ఒక చిన్న హిట్ లో ఒక మంచి ఉంటుంది. ఏనాడు నిన్ను వీడిపోనైతను రామరాజు సాయను ఏనాడు నిన్ను వీడిపోనైతను రామరాజు సాయను నిన్ను వీడిపోనైతను. ఇంత గొప్ప మాట నాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరు ముప్పై దగ్గర చూస్తే చాలా మంది ఫ్రెండ్స్ అనుకుంటారు. నేను ఫారిన్ అభివృద్ధి పోయినప్పుడు ఎయిర్పోర్ట్ లో అందరు ఈయన నేను సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నేను నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అన్నను అందరం అభినందించాలి కాబట్టి పాడుతున్నంత సేపు చెప్పలు కొట్టున్నాను అన్న కోసం. ఇంతకంటే నేను ఏం ఇవ్వలేదు అన్న నీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప గొప్ప పాటల్ని సమాజానికి ఇచ్చిన గొప్పవాడు నాకు. ఎందుకంటే ఇందులో ఎక్కువ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025 లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్ లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇది కాలేదు 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత ఇంటి కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాబు కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేర్లు దయచేసి నాకు కొన్ని పేర్లు చాలా మంది తక్కువ తెలుసు. మీరు వేరే అనుభవం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసి పేద ప్రేమ ఇందిరమ్మ ఇంట్లో మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకేంటి నేను చెప్పండి. Thank you so much, Anna. Like, share and subscribe LGTV. Thank you. LGTV ki like, share, subscribe cheyandi. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.